Students and my dear parents, JEE 2026 రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ ఓవరాల్గా మీ దగ్గర కంప్లీట్గా 20 డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే ఉండాలి. మీరు సెషన్ 1 ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసిన డీటెయిల్సే సెషన్ 2 ఎగ్జామ్కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తేనే మీకు కౌన్సిలింగ్ టైంలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకనేది ఈ డాక్యుమెంట్స్ యూజ్ ఏంటి అనేది ఫిల్ చేసే టైంలో మీకు ఇప్పుడు అది కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఈ డీటెయిల్స్ లేవు కదా, ఇది ఎలా ఫిల్ చేయాలి అని కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ టెన్షన్లో రాంగ్ డీటెయిల్స్ ఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా ఏది మిస్టేక్ కాకుండా ఉండాలంటే ముందుగానే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. 1 by 1 క్లారిటీగా చెప్తాను చూడండి. JEE 2026 కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు, జాయిన్ అవ్వండి. నెంబర్ 1, స్టూడెంట్ నేమ్ యాజ్ టీజ్గా 10th క్లాస్ మెమోలో ఎలా అయితే ఉంటుందో అలానే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు నెట్ సెంటర్లో కనుక అప్లికేషన్ ఫిల్ చేయమని చెప్తే, లేదు ఇండివిజువల్గా మీరు ఫిల్ చేస్తున్న టైంలో లెటర్స్ కూడా మిస్టేక్ లేకుండా కంపల్సరీగా యాజ్ టీజ్గా మక్కి 10th క్లాస్ మెమోలో నేమ్ ఎలా అయితే ఉంటుందో అలా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉండకూడదు. ఫాదర్ నేమ్, ఫాదర్ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఫాదర్ ఆక్యుపేషన్, ఫాదర్ ఏం జాబ్ చేస్తారనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మదర్ నేమ్, మదర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మదర్ ఆక్యుపేషన్. మీ కనుక మదర్ హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ మెన్షన్ చేయొచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మెన్షన్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్, లోయర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేది ఏముండదు. క్లారిటీగా స్టూడెంట్ ఫాదర్ అండ్ మదర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మొబైల్ నెంబర్. మీకు ఇప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నెంబరే మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఓటీపీ ఇదే మొబైల్ నెంబర్కి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వబోతున్నారో దాన్ని కంప్లీట్గా ఆ నెంబర్ మిస్ అవ్వకుండా ఆ నెంబర్ మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. కొంతమందికి మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు నెంబర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఉండాలి. ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే న్యూ ఐడి క్రియేట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అడ్రస్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మేము అడ్రస్ ఏం ఫిల్ చేయాలి, మేము ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంది, లేదంటే ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంది, మేము టెంపరీగా ఇక్కడ వేరే ఉంటున్నాం. ఇవన్నీ కన్ఫ్యూజన్ కాకుండా మీకు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ మెన్షన్ చేయండి, సరిపోతుంది. మీకు దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. మీరు టెంపరీ అడ్రస్లో ఉన్నా కూడా, ఎందుకంటే మీకు ఎటువంటి లెటర్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏమీ పంపించరు. ఇది మీ యొక్క లోకాలిటీ అడ్రస్ ఎక్కడ అని కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. రిమైనింగ్ డాక్యుమెంట్స్ చెప్పడానికంటే ముందు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి వెరీ ఇంపార్టెంట్, మన మెంటర్షిప్లో ఎర్లీగా జాయిన్ అయిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, పేరెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళకి ముందుగానే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం వల్ల కౌన్సిలింగ్లో ప్రాబ్లం రాకుండా, ప్రిపరేషన్కి ప్రాబ్లం రాకుండా, వాళ్ళకు ఆల్రెడీ కాలేజీలో పెడుతున్న టెస్ట్ ఏవైతే ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, లేదు పర్ఫార్మెన్స్ చాలా లో ఉంటే ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి, ఇలా కంప్లీట్ గైడెన్స్ ముందు నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా బెనిఫిట్ అయితే రావడం జరిగింది. ప్రతి ఇయర్ మనం ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఇప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ఏ కౌన్సిలింగ్ అయితే మీరు ఉంటుందో ఆ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు మెంటర్షిప్లో 2025 ఈ మంత్లో జాయిన్ అయినా 2026 ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా అన్ని కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మీకు JEE మెంటర్షిప్ అంటే జోసా CSAP సంబంధించి కావాలంటే 3000 రూపీస్,
జేఈతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మెంటర్షిప్ కావాలంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు బిట్ షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కమడ్కే వీటన్నిటికి సంబంధించి మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు పేమెంట్ డీటెయిల్స్తో పాటు యూపీఐ ఐడి, స్కాన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మెంటర్షిప్ జాయిన్ అనుకున్న వాళ్ళు మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ 6309410931కి మెసేజ్ చేయొచ్చు. మీకు జస్ట్ మనకు ఐఐటి కాలేజ్లో 2025లో జాయిన్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాకే ఒక్కసారి చూపిస్తామని వాట్సాప్ గ్రూప్ సంబంధించి డీటెయిల్ చూపిస్తున్నాను చూడండి. ఎవరు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఐఐటి కాలేజీలో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు ముందు నుంచే జాయిన్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ కంప్లీట్ గైడెన్స్, వాళ్ళకు ముందు నుంచే గైడెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇలా కాలేజీలో సీట్ వచ్చిన పేరెంట్స్ యొక్క రివ్యూస్ మీరు జెన్యున్గా రివ్యూస్ ఇచ్చే మెంటర్షిప్ మీరు తీసుకుంటేనే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ ఎవరెవరు ఎక్కడ ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, వాళ్ళకు ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది కూడా మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఓన్లీ ఐఐటీస్ 2025 జాయిన్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాకే. ఇవి కాకుండా ఎన్ఐటీస్కి, ట్రిపుల్ ఐటీస్కి, జిఎఫ్టీస్కి, ప్రైవేట్ యూనివర్సిటీస్కి, విఐటి, ఎస్ఆర్ఎం అన్ని కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో జాయిన్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క రివ్యూస్ సపరేట్గా మీకు ఉంటాయి. కాలేజ్ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినవి కూడా మీకు నేను కంప్లీట్గా మెంటర్షిప్లో జాయిన్ అయ్యి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ఇండివిజువల్గా 1 by 1 కాలేజ్ సంబంధించి మీకు రివ్యూస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి చెప్పబోయేవి ఆధార్ కార్డు. మీకు అడ్రస్ తర్వాత 11th వన్ ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి మీకు 10th క్లాస్ మెమోలో ఎలా అయితే ఉంటాయో యాజ్ టీజ్గా మక్కి అలానే ఉండాలి. ఆధార్ కార్డులో డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయితే కనుక లాస్ట్ టైం మళ్ళీ ఒక 15 days తర్వాత ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ మిస్ మ్యాచ్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు డిక్లరేషన్ ఫిల్ చేసేలాగా ఒక కొత్తగా విండో ఓపెన్ చేసి దాంట్లో సబ్మిట్ చేయండి అని చెప్పారు. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు ముందుగానే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. స్టూడెంట్ నేమ్ యాజ్ టీజ్గా 10th క్లాస్ మెమోలో ఉన్నట్టుగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మ్యాచ్ అవ్వాలి. మిస్ మ్యాచ్ అయితే లెటర్స్ మిస్టేక్ ఉంటే ముందుగానే అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ 10th క్లాస్ డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ పాస్, సిజిపిఏ, మనకు మార్క్స్ ఉంటే మార్క్స్, స్కూల్ నేము, అడ్రస్ కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సేమ్ ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయితే పాస్ అయిన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్టూడెంట్స్ అయితే కనుక ఇప్పుడు 2026 ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ అయితే అపీరింగ్ అని మెన్షన్ చేసి మీ యొక్క కాలేజ్ నేము, అడ్రస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్లలో మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో కంపల్సరీ ఉండాలి. ఈ ఫోటోనే మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసే టైంలో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏ ఫొటోస్ అయితే మీరు అప్లికేషన్కి ఇస్తున్నారో కంప్లీట్గా ఆ ఫొటోస్ మీ దగ్గర ఉండాల్సిందే. సైన్ కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. 10th క్లాస్ మెమో మీకు డీటెయిల్స్ కనుక మీకు కరెక్ట్గా నోట్ చేసుకోలేదంటే మెమో జిరాక్స్ మీ దగ్గర ఉంటే బెస్ట్. దాన్ని చూసుకొని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మీరు కనుక ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఇప్పుడే ఉండాలి. అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దీంతోపాటు మీరు కనుక పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే కనుక పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అది కూడా 10th క్లాస్ మెమోలో ఉన్నట్టుగా యాజ్ టీజ్గా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ రేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 20 డాక్యుమెంట్స్ కంప్లీట్గా మీ దగ్గర అయితే ఉండాలి అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఎటువంటి మిస్టేక్ లేకుండా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడానికి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని కామెంట్ తీసుకొని ఒక వీడియోలో లేదా లైవ్లో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.